కానీ జగన్మోహన్ రెడ్డి గారి భద్రత చాలా ప్రమాదంలో ఉంది. ఎందుకంటే వరుస పెట్టి జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తుంటే ఇప్పుడు కేంద్రానికి కూడా మీరు ఫిర్యాదు చేసినట్టున్నారు, ఇదే భద్రత పైన కోర్టును కూడా ఆశ్రయించినట్టున్నారు. కానీ ఉద్దేశపూర్వకంగా జరుగుతోంది. ఏం చేయాలనుకుంటున్నారు? అసలు ఎలా బయటపడతారు ఈ కుట్రల నుంచి? ఇది ప్రజలే రక్షణ కవచం జగనన్నకి. ఈ రోజు వేల మంది చుట్టూ ఉండి ఆయన ఎన్ఎస్ గేట్ దాటేంత వరకు కూడా వేల మంది ఆయన చుట్టూ ఉండి దాటించారు. హెలికాప్టర్లు తిరిగిపోలేని పరిస్థితి అంటే ఎన్ఎస్ గేట్ వరకు వేల మంది చుట్టూ ఆయన వెహికల్ చుట్టూ నడుచుకుంటూ వచ్చి దాటించారు. హైవే ఎంబడి దారంబడి జనాలు ఉన్నారు, ఎక్కడికక్కడ వేల మంది ఆగి ఉన్నారు. మమ్మల్ని ఇక్కడ ఆపారని చెప్పి కంప్లైంట్ చేశారు. వాళ్ళందరూ కూడా జనమే రక్షణ, జగనన్నకు జనమే రక్షణ, జనానికి జగనే రక్షకుడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా మా పార్టీ అధిష్టానము కేంద్ర ప్రభుత్వానికి తప్పనిసరిగా కంప్లైంట్ ఇప్పటికే చేసి ఉంది. దీని మీద దాని ఫాలో అప్ గా కూడా ఈ సంఘటన కూడా ఆ రిపోర్ట్ లో పొందుపరిచేటువంటి కార్యక్రమం చేయాలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే లెక్క లేకుండా మాట్లాడుతా ఉంది. పరిటాల సునీత ఇందాక మాట్లాడింది, ఆయన ఒక ఎమ్మెల్యే, ఆయనకంత భద్రత అవసరమా అని మాట్లాడుతా ఉంది. మరి పరిటాల సునీతమ్మ, మీకు తలకాయలో ఏదైనా మట్టుండి మాట్లాడుతున్నారా, లేకపోతే కొంచెమైనా జ్ఞానం ఉండి మాట్లాడుతా ఉన్నారా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఓడిపోయినప్పుడు, నేను గెలిచినప్పుడు 2019లో నీకు రక్షణ కల్పించాడు. నీ కొడుకు వార్డు మెంబర్ కూడా కాదు, ఆయనకు కూడా పోలీస్ సెక్యూరిటీ ఇచ్చారు. ఆయన కూడా పిఎస్ఓస్ ఇచ్చారు, 1+1 ఇచ్చారు, ఈమెకు 2+2 ఇచ్చారు. మరి ఏ ఉద్దేశంతో ఇచ్చారు? మీ ఆయనకు రాజశేఖర రెడ్డి గారు 6+6 ఇచ్చారు, దాదాపు 12 మందిని ఇచ్చారు గన్మెన్లను. మరి మీ రక్షణ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి మీకు తగువైన రక్షణ ఆయన కల్పించినారు. మీ ఆదాయ మార్గాలన్నిటినీ కూడా ఎక్కడ అడ్డుకోకుండా మీ క్రషర్లు నడుపుకున్నారు, మీ గ్రానైట్ క్వారీలు నడుపుకున్నారు, మీరు రియల్ ఎస్టేట్ చేశారు, పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు కట్టుకున్నారు, కియా ఫ్యాక్టరీ దగ్గర భూములు కొన్నారు, అక్కడ పెద్ద పెద్ద గోడౌన్లు కట్టి కియాకి రెంట్కి ఇచ్చారు, ఏపీఐసి నిధులతో మీ గోడౌన్లకు రోడ్లు వేయించుకున్నారు. మీరు గత ప్రభుత్వంలో మొత్తం వ్యాపారాలన్నీ చేసుకున్నారు. మీకున్నటువంటి పరపతితో, మీకున్నటువంటి సంబంధాలతో మా ప్రభుత్వంలో మీరు అన్ని కూడా పని చేసుకున్నారు. మీరు ఒక్కటే, మీరు విజ్ఞతతో మాట్లాడాలి, విజ్ఞతతో ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారిని రామగిరి మండలంలోకి రానియకూడదు అని ఈ రోజు నువ్వు మాట్లాడావు. మొన్నటి వరకు 14 నుంచి 19లో నన్ను కూడా ఆ మండలం, వాళ్ళ సొంత మండలంలోకి, రామగిరి మండలంలోకి నన్ను రానిలేదు. ఆ మండలంలో ఏమన్నా వాళ్ళ జాగీరా పోని వాళ్ళు ఏదైనా ప్రతి కుటుంబానికి సాయం చేసినారంటే వాళ్ళు చేసింది ఏం లేదు. రామగిరి మండలంలో దాదాపు 2000 కుటుంబాలకు నేను ఉచిత బోర్లు వేయడం కానీ, గొర్రెల పంపిణీ చేయడం కానీ నేను చేశాను. ట్రస్ట్ ఏర్పాటు చేసి, చిన్న మండలం అది, 28,000 ఓట్ల అంటే దాదాపు 7-8,000 కుటుంబాలు ఉన్న మండలంలో 2,000 కుటుంబాలకు సాయం చేశాం. మరి నాకు అభిమానులు ఉన్నారు ప్రతి ఊర్లోనూ, అనేక గ్రామాల్లో గుళ్లకు గోపురాలకు నేను నిధులు ఇచ్చాను, వేలాది మందికి నేను సాయం చేశాను. మరి ఆ మండలంలోకి ఒక గుడికి వెళ్లే కార్యక్రమాన్ని కూడా ఈ మధ్య పోలీసులు అడ్డుకున్నారు, ఒక చావుకు వెళ్లే కార్యక్రమాన్ని కూడా పోలీసులు అడ్డుకున్నారు. 2014-19లో ఏదైతే పోలీసులు ఒక నియంతృత్వ ధోరణిలో వ్యవహరించారో పరిటాల సునీత డైరెక్షన్స్ లో, ప్రతిపక్ష నాయకుడిని అక్కడ రానివ్వకుండా, ఇప్పుడు కూడా 24-29 ఇప్పుడు కూడా అదే పద్ధతిలోనే ఉంది. కనీసం చనిపోయిన లింగమయ్య కుటుంబానికి మేము పాపిరెడ్డిపల్లి గ్రామానికి వెళ్లకుండా పోలీసులు నన్ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. మరి ఎంపీటీసీల ఎన్నిక ఉంది, మీకున్నది ఒక ఎంపీటీసీ, మాకున్నది 8 మంది. మరి ఎలక్షన్లకు ఎలా పోయారు మీరు పోలీసులు? అక్కడ ఉన్న ఎస్ఐ సుధాకర్ అనే ఒక ఎస్ఐ అక్కడ దౌర్జన్యంగా ప్రతి ఒక్క ఎంపీటీసీని బెదిరించాడు ఇంటింటికి వెళ్ళి. మళ్ళీ మేము కోర్టు ప్రొటెక్షన్ తీసుకొని వాళ్ళని క్యాంప్ ఏర్పాటు చేస్తే, మళ్ళీ కోర్టు ప్రొటెక్షన్ ఇస్తే ఏ పోలీస్ జీపుల్లో అయితే ఎక్కించమన్నారో ఎంపీటీసీని, అదే పోలీస్ జీపుల్లోకి మళ్ళీ సుధాకర్ అనే ఎస్ఐ వచ్చి ఎక్కి వీడియో కాల్స్ మాట్లాడిచ్చాడు పరిటాల సునీతతో. అసలు ఎస్ఐ మాకు ఫోన్ చేశాడని మీరు ప్రమాణం చేసి చెప్తారా? ఎందుకు ఇలాంటి అబద్ధాలు చెప్తారని సునీత గారు అంటున్నారు. సుధాకర్ గారిని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఆయన పైన మీరు ఎక్కువ ఆరోపణలు చేస్తున్నారు. వీడియో రికార్డింగ్, ఎంపీటీసీల వాయిస్ మీకు వీడియో రికార్డింగ్ చేసి పంపిస్తారండి, టెలికాస్ట్ చేయండి. భారతీయ ఎంపీటీసీ ఏడ్చుకుంటే కిందికి దిగింది, వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ లోకి వెళ్ళింది. ఎంఆర్ఓ ఆఫీస్ లో బైండ్ ఓవర్ చేయడానికి, అంటే మీరు కోర్టు రక్షణలో ఉన్నారు కదా, ఎన్నిక వాయిదా పడింది ఘోరం లేక, మీరు మీ ఇళ్ళకి వెళ్తారా లేదా, మీరు 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 ఎక్కడి నుంచి వచ్చారో, బెంగళూరు నుంచి వచ్చారు, బెంగళూరుకి వెళ్తారని అడిగి వాళ్ళతో సంతకాలు తీసుకొని పంపిస్తామని చెప్పి ఆ ఎంఆర్ఓ కార్యాలయంలోకి తీసుకెళ్లి ఎంఆర్ఓని అక్కడి నుంచి బయటికి పంపించి, ఇదే సుధాకర్ రామగిరి ఎస్ఐ పెనుగొండకు వచ్చి, అతనికి సంబంధం లేని ఊరు పెనుగొండకు వచ్చి, అంతకు ముందు రోజు మా పార్టీ లీడర్ల మీద దాడి చేసిన గూండాలను తీసుకొచ్చి, ఆ గూండాలు పోయి ఎంఆర్ఓ ఆఫీస్ లో కూర్చొని
వాళ్ళందరినీ బెదిరిస్తా ఉన్న పరిస్థితుల్లో ఆ రోజు నేను అక్కడికి వెళ్ళి సమాచారం వచ్చి పెనుగొండకి వెళ్ళి తిరగబడాల్సిన పరిస్థితి వస్తే Yes. అప్పుడు మాకు 5 మంది ఎంపీటీసీలు మాతో పాటు వచ్చారు. ఒక ఎంపీటీసీని వాళ్ళు కిడ్నాప్ చేసుకొని తీసుకొని వెళ్ళారు. Right. కేవలము ఎంపీపీ ఎలక్షన్ కోసం నేను దుర్మార్గాలు చేశావు. ఈ ఎంపీపీ ఎలక్షన్లలో మాకు మద్దతు ఇచ్చాడనేసి లింగమయ్య అనే వ్యక్తి మాకు పాపిరెడ్డిపల్లిలో జయచందర్ రెడ్డి అని మా పార్టీ లీడర్ ఇంటి మీద 27వ తేదీ 28వ తేదీ పరిటాల సునీత తమ్ముళ్ళు వాళ్ళ కొడుకులపై దాడి చేశారు మా పార్టీ లీడర్ ఇంటి మీద. అప్పుడు లింగమయ్యపై వాళ్ళని ఎదుర్కొన్నాడు. ఇదేం దౌర్జన్యం, ఇట్లా ఎందుకు చేస్తారు మీరు అనేసి. దాన్ని దృష్టిలో పెట్టుకొని లింగమయ్యని హత్య చేశారు. అంటే మీది ఒక శ్రీలంకనా, మీది ఏమన్నా పాకిస్తానా, రామగిరి మండలం ఏమన్నా మీ జాగీరా, అక్కడ ఎవరు రాకూడదా, జగన్మోహన్ రెడ్డి గారినే రాకూడదని మాట్లాడేంత అహంభావం ఎందుకు వచ్చింది? చంద్రబాబు నాయుడు ఇచ్చాడా ఈ అహంభావము, ఈ అహంకారం మీలో పెరగడానికి కారణం చంద్రబాబు నాయుడా, లేకపోతే ఏం చూసుకొని చేస్తా ఉన్నారు? నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి ఈ రోజు జగన్ గారు వచ్చిన తర్వాత మీరు ముక్కు నేలకు రాసి మీరు ఆ చనిపోయిన కుటుంబానికి వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తే మీకు వాళ్ళ ప్రాణం వస్తుందా? మీరు తిరిగి వస్తారా? ఒక మనిషిని చంపడానికి మీకు చేతులు ఎలాగ వస్తే మీ సొంతం మీ చిన్నాయన మీ నాయన ధర్మవరపు కొండన్న తమ్ముడు ధర్మవరపు రాజన్న కొడుకులు వాళ్ళ కొడుకులు చంపినారు మళ్ళా కురువ లింగనని. దాదాపుగా మళ్ళీ కురువల ఓట్లు లేకుండా నువ్వు ఎమ్మెల్యే అయినావా, బీసీల ఓట్లు లేకుండా ఎమ్మెల్యే అయినావా? ఇవన్నీ కూడా ఈ జిల్లా ప్రజలు, రాప్తా నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారండి. మరి జగన్ గారి భద్రత విషయంలో కూడా మాట్లాడే మాటలు కూడా మనం గమనించుకోవాల్సింది. అంటే ఇందులో పరిటాల సునీత కుట్ర ఉందని నేను భావిస్తా ఉన్నా. ఒక ఎమ్మెల్యేకి ఇంత భద్రత అవసరమా, రెడ్ కార్పెట్ వేశారని మాట్లాడుతుందంటే ఇందులో పరిటాల సునీత కుట్ర ఉంది. హెలిప్యాడ్ దగ్గర జనాలు ఉండకూడదు, పాపిరెడ్డిపల్లి గ్రామానికి వచ్చినప్పుడు పోలీసులు ఉండకూడదు, పోలీసులు ఉండకూడదు అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా అనేసి.